చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గౌరవ శాసనసభ్యులు అంటే మాజీ మంత్రి కేటీ రామారావు గారు పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధత సమావేశంలో వాళ్ళ కార్యకర్తలను పార్టీని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని జాకీలు పెట్టినా అది లేచే పరిస్థితిలో లేదు. జాకీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి తప్ప వాళ్ళ పార్టీ మాత్రం లేచే పరిస్థితి లేదు. నిన్నటి రోజున గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఒక్క గుడన్న తెచ్చిండా, గుడికి 2 రూపాయలన్న పెట్టించిండా అన్నాడు. నువ్వు అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు నీకు ఏమి నడుతుందో తెలుసా? ఇవాళ వచ్చి సర్పంచుల గురించి గలమెత్తుతా అంటావు, ఇవాళ వచ్చి గుడికి ఏమన్నా పెట్టిండా అంటావు. రాజన్న సాక్షిగా శివరాత్రి నాడు ఇదే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రాజన్న గుడికి ప్రసాదం స్కీమ్ కింద నేను కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు తీసుకొస్తా, మరి మీరు రిప్రజెంటేషన్ చేయించండి మీ అధికారం ద్వారా అంటే నీకు సోయలేదు. అప్పుడు పైసలు కావాలి, రాజన్న ఎటుపోతుంది, అభివృద్ధి ఎటుపోతుంది. ఆ రకంగా ఉన్న మంత్రి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడు, సిగ్గుండాలి అటువంటి మాట్లాడడానికి. ఈరోజు ఎంపీ గారికి 5 కోట్ల నిధులు ఉంటాయి, మరి 5 కోట్ల నిధులన్నా ఉపయోగపరిచిండా అభివృద్ధికి? ఆయన ఒక్క రూపాయి పనిచేయలేదు అంటాడు. ఇగో అబ్బా కేటీ రామారావు, ఇది చూసుకో. గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు మొత్తం ఏదైతే అభివృద్ధి పనులు చేశారో వారి పీరియడ్లో వాటన్నింటినీ ముద్రించి ఈ బుక్లెట్గా ఏర్పాటు చేసిండ్రు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే ఉందో ఇందులో రాసి పెట్టిండ్రు. దీని పీడిఎఫ్ కూడా ఉంది. నీ నెంబర్ మా పాత్రికేయ మిత్రుల ద్వారా తీసుకొని దీని పీడిఎఫ్ ఫైల్ నీకు పంపిస్తా, చూసుకోబా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా, పనేం లేదు, ఇప్పుడు ఫ్రీ ఉన్నావు కదా, ఇది చూసుకో. నువ్వేం చేసినావు అధికారంలో ఉండగా? నీ సామాజిక వర్గానికి బలోపేతం చేసినావు. ఇట్లా అభివృద్ధి చేసి ఉంటే నువ్వు కూడా ఒక బుక్లెట్ కొట్టి నేను ఈ పని చేసినా అని చెప్పాను. నీ పరిపాలన అంతా అవినీతి పరిపాలనే. పోతుగల్లా ఒక నౌకరిచ్చినావు మీ కుటుంబంలోకి వెళ్ళి, మోయిన్కుంటోనికి ఒక నౌకరిచ్చినావు. వాటికి సమాధానం చెప్పాలి నువ్వు. బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిర్రు అన్నది మేమైతే ఇలా ప్రకటించినాం, మీకు పీడిఎఫ్ పెడతాం, ఇలా మా పాత్రికేయ మిత్రులకు ఇస్తాం, దీని ద్వారా నువ్వు చదువుకో. ఈ రకంగా నువ్వు అవినీతి ఆరోపణలు, అవినీతి పనులు చేసుకుంటా ఇతరులను ఎవరిని పని చేయలేదంటే మాత్రం బాగుండదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ని కాబోయే ఎంపీ అయిపోయినట్టే అని చెప్తాడు. బిడా వినోద్ కుమార్, నీ ఆక్వా హబ్ గురించి మొత్తం బయట పెడతాం. చీర్లవంచ గ్రామంలో ఏదైతే మిడ్మానేర్ గురించి రైతులు భూములు కోల్పోయినరో ఆ కోల్పోగా మిగిలిన భూములను కూడా ఆక్వా హబ్ కింద తీసుకున్నారు. మాకు ఈ ఆక్వా హబ్ ఒక కాంట్రాక్టు మీరే దగ్గరుండి మీ కుటుంబ సభ్యులకు మీ సామాజిక వర్గాలలో తీసుకుంటారని తెలిసింది. అక్కడ ఎవరైతే భూములు నష్టపోయినలో ఆ రైతులు కూలీలలాగా చేపలు పట్టి మీకు ఇస్తే మీరు కాంట్రాక్టర్లలాగా బయటకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మాకు తెలియవచ్చింది. నీ సంగతి ఏందో మేము బయట పెడతాం. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసినా అని చెప్పిన నువ్వు ఈరోజు వీర్నపల్లి రోడ్ ఎట్లుందో గట్లనే ఉంది, చూసుకోవాలి నువ్వు అని చెప్పి చెప్తున్నాం. ఈ రకంగా కేటీ రామారావు గారు నిన్నగాక మొన్న ఏదో హైదరాబాద్లో కార్ల రేసు పెట్టిరట. ఆ రేసులలో బామ్మర్ది కాంట్రాక్ట్ కంపెనీకి పని చేయకుండానే 100-200 కోట్లు ఇచ్చిరట. మరి మాకు తెలియవస్తుంది ఆ కేసులో మీ కేటీ రామారావు గారు జైలుపోతారని. గజ్జూసుకో భయ్, నువ్వు అవినీతి ఆరోపణలు ఎక్కడ చూసినావు గజ్జూసుకో. గౌరవ పార్లమెంటు సభ్యులు గారు ఏం చేసిండ్రో నీకు ఇవాళ మా పాత్రికేయ మిత్రుల ద్వారా పీడిఎఫ్ తీసుకొని మీకు పెడతాం. అదే రకంగా ఈరోజు 14 సంవత్సరాలకెళ్ళి నాకు రాజకీయ జన్మించిన సిరిసిల్లకు సేవ చేస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు ఎప్పటికెళ్ళైతే నువ్వు ఎమ్మెల్యే అయినావో అప్పటి నుండి అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నువ్వు ఉంటున్నావు. అదే అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నువ్వు ఉన్నావు కదా, ఇక్కడైతే అభివృద్ధి పేరు మీద ఏదైతే పేద ప్రజల యొక్క భూములు గుంజుకున్నావో అదే రకంగా అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న నువ్వు ఆ సమయంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చినావు, అందులో నీ సామాజిక వర్గం యొక్క వ్యక్తులకు ఎంతమందికి ఇచ్చినావు అని చెప్పి ఈరోజే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడుతున్నాం. దాని ద్వారా నీ బండారం అంతా బయట పెడతామని చెప్పి చెప్తున్నాం. ఈరోజు 14 సంవత్సరాలకెళ్ళి నేను పనిచేస్తున్నా. సిరిసిల్ల నేతన్నలు అంటే ఎంతో ప్రేమ నాకు. ఒక మెగా టెక్స్టైల్ పార్క్ అడిగినరు, అది కూడా ఇయ్యలేకపోయినరు అని చెప్పి చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే రాష్ట్రానికి ప్రకటించిందో
దాన్ని నువ్వు చాతగాక రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లాకు తేలేక ప్రేమ లేక నీ ప్రభుత్వం హయాంలోనే అది వరంగల్ పోయే రకంగా ఏర్పాటు చేసినావు తప్ప నీకు ఈరోజు ఈ సిరిసిల్ల పట్ల ఎలాంటి ప్రేమ లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినాయి అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ బుక్లెట్ నువ్వు చదువుకో. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు నీ కార్యకర్తలను నీ పార్టీని ఏ రకంగానైతే జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నం చేస్తున్నావో జాకీలని విఫలమైనవి. నీ పార్టీ లేచే పరిస్థితులు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని నువ్వు చేసిన అవినీతిని, నువ్వు సంపాదించిన డబ్బును, నువ్వు చేసిన పరిస్థితులను, నీ ఇసుక దందను, వీటన్నింటిని నువ్వు ఎవరికైతే అర్హత లేకుండా ఉద్యోగాలు ఇప్పించినా వీళ్ళందరినీ బయటపెట్టి నీ భర్తమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.